వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. చెడు వ్యసనాలకు బానిసల ఈజీగా డబ్బు సంపాదించాలని నలుగురు యువకులు ముఠాగా ఏర్పడి పోలీసులమని బెదిరిస్తూ ఏలూరు పరిసర ప్రాంతాల్లో వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ జల్సాలు చేస్తున్న ముఠాను ఏలూరు పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు వివరాల ప్రకారం ఏలూరు జిల్లా భీమటోలు లక్ష్మీనగర్ హైవే పక్కన రాత్రి సమయంలో నలుగురు యువకులు పోలీసులమని చెప్పి 1000 రూపాయలు ఇవ్వాలని లేదా కేసు పెట్టి లోపలేస్తామని వ్యాపారులను బెదిరించారు. వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా హైవే పెట్రోలింగ్ పోలీసులు రావడంతో నలుగురు ముద్దాయిలు పరారయ్యారు. వీరిని వెంబడించి అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యప్రకాష్ రావు మీడియాకు తెలిపారు. ఏలూరు ప్రాంతంలో ఎవరైనా డబ్బులు ఇవ్వమని బెదిరించి సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేయాలని అడ్మిన్ ఎస్పీ ప్రజలను తెలియజేశారు. ముద్దాయిలను త్వరలో పట్టుకుని కోర్టుకు హాజరుపరుస్తామని ఆయన వెల్లడించారు. లక్ష్మీనగర్ హైవే పక్కనే టీ కొట్టు నడుచుకుంటుంటే ఆ టీ కొట్టు దగ్గరికి రాత్రి 1/4/2025 రాత్రి 11:30 గంటల సమయంలో ఒక యూనిఫాము అలాగే లాఠీ తోటి ఒక 5 వ్యక్తులు అక్కడికి రావడం జరిగింది. 4 వ్యక్తులు. ఈ 4 వచ్చి మేము పోలీసు అని చెప్పి మీరు షాపు ఓవర్ టైం పెట్టుకుని ఉన్నారు, మీరు టైం మించి ఉన్నారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర పోలీసులు అని చెప్పి డబ్బులు వసూలు చేయడం జరిగింది. సుమారు 1000 రూపాయలు తీసుకున్నారు. ఈ సమాచారం అనుకున్న వెంటనే మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు అలాగే భీముడోలు సిఏ గారు ఆధ్వర్యంలో ఒక పార్టీ కింద ఏర్పడి వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నలుగురి దగ్గర కూడా ఇలా బెదిరించినందుకు పోలీసులు అని చెప్పి నమ్మించి వాళ్ళని బెదిరించినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక యూనిఫామ్, పోలీస్ యూనిఫాము, పోలీస్ లోగో తోటి అలాగే ఒక వైట్ బ్లాక్ లేనియార్డ్ అంటే మనకి లేనియార్డ్ అంటే విజిల్ వేసుకుని ఒక లాఠీ కూడా దానికి మన పోలీసు స్టోర్లో అమ్మే లాఠీ కూడా తీసుకోవడం వల్ల అసలు పోలీసు లాగే ఉన్నాడు. ఈ మధ్య సీరియల్స్ టీవీలో వచ్చినటువంటి దాని ప్రభావం వలన ఈ విధంగా దీనికి బానిస చేయాలని చేస్తుంది. వాళ్ళని మన భీముడోలు సిఏ గారు ఆధ్వర్యంలో మన ఎస్డిఓ ఏలూరు శ్రావణ్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టు ముందు గుర్తించడం జరుగుతుంది. అలాగే జిల్లాలో ఎక్కడైనా సరే ఈ విధంగా పోలీసులు అని చెప్పి లేకపోతే వేరే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఎక్కడైనా ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా కూడా మనకి 112కి కాల్ చేయాలి. అలాగే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో అయితే కేసులు ఏమి లేవు, ఇదే ఫస్ట్ టైము. అంటే ఒక అతని మీద మాత్రం ఏదో ప్యాకాట ఆడిన కేసు ఒకటి మాత్రం ఉంది. పోలీస్ క్రిమినల్ కేసులు అయితే ఏమి లేవు. దీంట్లో బొంగా ప్రశాంత్ కుమార్ వీళ్ళందరూ కూడా కోళ్ళ గ్రామానికి చెందిన వాళ్ళు. బొంగా ప్రశాంత్ కుమార్ 37 years, అలాగే పెరికే సురేంద్ర కుమార్ 29 years, గొళ్ళ సురేష్ కుమార్ 29 years, ఓరపాటి రోహిత్ 27 years. వీళ్ళందరూ కూడా కోట గ్రామానికి మామూలుగా కూలీ వర్క్ సెక్టర్ స్పెసిఫిక్గా ఏమి మనం పనిచేస్తున్నాం. డైలీ యూనిఫామ్ మన ఏలూరులోనే గుర్తించారు పోలీస్ స్టేషన్ దగ్గర. అతను కూడా దీంట్లో ఎగ్జామిన్ చేస్తాం. ఒకవేళ అతను ఏ ఐడెంటిటీని చూపించి అతను యూనిఫామ్ గుర్తించాడో చూసి అతని మీద కూడా చర్య తీసుకుంటాం, లేకపోతే విట్నెస్ మీద కూడా ఎగ్జామిన్ చేస్తాం. కొంతమంది కౌన్సిలింగ్ పిలవకపోవడం ఇలాంటి కొంచెం ఎంకరేజ్మెంట్ పిలవట్లేదని కొంచెం నడుస్తుంది. అంటే పిలిస్తే కనుక వాళ్ళు ఎలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది యూనిప్లేస్ ఉపయోగించుకొని కౌన్సిలింగ్కి రాకపోవడం చేంజ్ చేస్తుంది. అంటే వీళ్ళు ఇంతకుముందు కేసులు అయితే ఏమి లేవు. వీళ్ళు అయితే రిజిస్ట్రేటర్స్ కాదు. అది అయితే ప్రాసెస్ ఎపిక్స్ అంటే ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా